ప్రజలు కల్పించాల్సిన కనీస సౌకర్యాల్లో అధికారులు జాప్యం వహిస్తే చర్యలు తప్పనిసరని హెచ్చరించారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇవాళ నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ ఎన్జీఓఎస్ కాలనీ మరియు రాఘవేంద్ర కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతర్గత రోడ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రజలు సహకరించాలని కోరారు. విద్యుత్ సమస్య, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రతి డివిజన్లో రోజు ఒక డివిజన్ తిరుగుతూ ఆ డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల మీద తగ్గిన అక్కడిని స్పందిస్తూ వర్క్ చేయడానికి ప్రపోజల్ పెట్టుకొని నియోజకవర్గంలో వచ్చే వర్షాకాలం నాటికి ఎక్కడ కూడా రోడ్ల మీద చుక్క నిలవకుండా ఉండే విధంగా ఏర్పాట్లు ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా సహకరించవలసిన బాధ్యత మీపై కూడా ఉన్నది. ఎందుకంటే కొందరికి నష్టం కూడా జరగవచ్చు అందులో ఆ పనిలో. కాబట్టి వాటిని మాస్టర్ ప్లాన్ ప్రకారం కానివ్వండి, లోకల్ ప్లాన్ ప్రకారం కానివ్వండి, ఏ ప్లాన్ ప్రకారం అయినా అందరూ సహకరిస్తేనే అభివృద్ధికి మనం ముందు పోగలుగుతాం. మరి అందులో భాగంగానే 57వ డివిజన్లో ఇవాళ ఇక్కడ మంచి కానివ్వండి, మిగతా సమస్యలు కూడా సెటిలైటీ సమస్య ఇక్కడ రావడం జరిగింది. దాని విషయంలో కానివ్వండి, మరి ప్రత్యేకంగా సమ్మయ్యనగర్లో ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు అవి ఇళ్లకు నీళ్లు వెళ్ళిపోయి బంగ్లాల మీద లేకపోతే స్కూళ్ళల్లో, హాస్టళ్లలో ఉండవలసిన పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదనంగా కూడా నిధులు ఇవ్వటం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 183 కోట్ల రూపాయలు కార్పొరేషన్కు మొట్టమొదటిసారి ఇవ్వటం నిజంగా కూడా వారిని ప్రత్యేకంగా